నా దృష్టిలో అయితే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వ మార్పు జరిగినప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వమే రెండోసారి గెలవటం వేరు. 2014లో గెలిచిన కేసీఆర్ 2019లో గెలిచారు. అలాంటి సందర్భంలో వేరు గాని 2019లోనే రేవంత్ గెలిచి ఉంటే, అట్లాగే 2019లో జగన్మోహన్ రెడ్డి లాగా మార్పు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ కొత్త ప్రభుత్వానికి ఖచ్చితంగా 6 నెలల నుంచి ఒక 1 ఇయర్ పాటు సమయం ఇవ్వాలి అనేది నా యొక్క ఉద్దేశం. చంద్రబాబు వచ్చినా అధికారంలో మార్పు జరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చినా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా కూడా ఎందువల్ల ఎందుకు ఇవ్వాలి అంటే నా దృష్టిలో ఏంటంటే గత ప్రభుత్వం యొక్క పాలనా తీరు నచ్చలేదనే కదా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎప్పుడైనా. 19లో జగన్ అయినా ఇప్పుడు చంద్రబాబు అయినా అందువల్లే ఎన్నుకుంటారు, వేరే ఏమి ఉండదు. ప్రభుత్వంలో మీద ఉన్నటువంటి యాంటీ ఇంక్యుమెన్సీ ఓట్లుగా మారి ఖచ్చితంగా ఓట్లు పడేలాగా చేస్తుంది అవతల పక్క ఉన్నటువంటి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నవాళ్ళు. సో ఆ ఏడాది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిచేసి తమదైన శైలిలో ముందుకు వెళ్ళేలాగా వాళ్ళు ప్రయత్నాలు చేయడానికి కాస్త టైం ఇవ్వడం అనేది నైతికమైనటువంటి బాధ్యత. చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగితే ఓకే, జరగకూడనటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు కొత్త ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే అలాంటివి క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ పాలసీ మేకింగ్ కానీ దినదినంగా జరిగేటువంటి అంశాలు కానీ డైలీ ఇష్యూస్ కానీ వీటిల్లో కాస్త ఓర్పు వహించాలి ప్రతిపక్షాలు. కానీ వైసీపీ పార్టీ ఎక్కడ ఓర్పు వహిస్తున్నట్టు నాకైతే కనిపించట్లేదు. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విషయంలో కూడా వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా కంగారు పడిపోతుంది. పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేదని, లేకపోతే ఇంకోటి జరగలేదు. అఫ్ కోర్స్ వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిది. కొన్ని కొన్ని మంచివి ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థలు. పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వటం ఇలాంటివి చాలా మంచి వ్యవస్థ. కానీ వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకోవడం చాలా బాధాకరం. ఎట్లా అయితే మీకు జన్మభూమి కమిటీలు టీడీపీ వాళ్ళని ఇచ్చుకున్నారు చాలా మంది 95%, అట్లాగే వైసీపీ 95% వాళ్ళని వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చారనేది వాస్తవం, అది ఒప్పుకోవాలి. కాదు కూడదని కబుర్లు చెప్పే అవకాశం లేదు. 90-95% మంది ఇచ్చారు. ఆ విషయం విజయసాయిరెడ్డి కూడా అనేక సార్లు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి, అంటే ఆ వ్యవస్థను పెట్టుకుంటే తమ వాళ్ళు ఉండరు, వైసీపీ పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ వ్యవస్థని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఇస్తున్న చోట కొన్ని చోట మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాలంటీర్ల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. మమ్మల్ని తీసేసి మా ప్లేస్లో మీరు వచ్చిస్తారేంటి, లేకపోతే సచివాలయ సిబ్బంది తెప్పిస్తారంటే మా పరిస్థితి ఏంటి. అది ఒక రకంగా చిన్న సైజు షాకే వీళ్ళకి. కానీ దాన్నే భూతద్దంలో చూపిస్తూ నిజానికి మంత్రులు ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నప్పుడు అది జగన్ ఇచ్చినా, జగన్ పాలనలో అయినా, చంద్రబాబు పాలనలో అయినా మెచ్చుకోవాలి, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇట్లాంటివి చేయండి. వైసీపీ మీడియా కూడా కొన్ని కొన్ని అప్రిషియేట్ చేయండి, కొన్ని కొన్ని క్రిటిసైజ్ చేయండి. అప్పుడే ప్రజలు న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. చంద్రబాబు ఏం చేసినా తప్పు, జగన్ ఏం చేసినా తప్పు అని టీడీపీ మీడియా, చంద్రబాబు ఏం చేసినా తప్పు అని వైసీపీ మీడియా అంటూ ఉంటే చాలా మూర్ఖంగా అనిపిస్తుంది. సో పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. దాన్ని అప్రిషియేట్ చేయాలి. సేమ్ టైం కొన్ని చోట వాలంటీర్ల నుంచి వచ్చినటువంటి నిరసనని అది కూడా చూపించండి. కానీ అదే హైలైట్ చూపిస్తే ఎట్లా? ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో మొదటిసారి వెళ్ళి ఇస్తున్నప్పుడు పెన్షన్లు, అదే జగన్ అయితే అట్లాగే మీరు యాంటీగా మాట్లాడతారా? ఈ రకమైనటువంటి పోకడలు మానుకోవాలి. ఇప్పటికైనా రెండు పక్కలా జరుగుతున్నది చూపిస్తే, నిజంగా చూపిస్తే హానెస్ట్ గా ప్రజలకి సరైన నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కేవలం ఒకవైపు మాత్రమే చూపిస్తున్నారు. వైసీపీ మీడియా అయినా టీడీపీ మీడియా అయినా ఇద్దరి గురించి చెప్తున్నా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.